జీవితం అన్నాక కష్టాలు, కన్నీళ్ళు, ఒడిదుడుకులు అనేవి సహజం. అంతేనా కాదా? ఏమంటారు? అండ్ అలాగే ఆడవాళ్ళకి కిచెన్‌లో అప్పుడప్పుడు అడపదడప కూరగాయలు ఖరాబ్ చేయడం గూడా సహజమే కదా! అంటే మనమేం కావాలని జెయ్యం గదా! చెప్తే అర్థం జేసుకోరు ఈళ్ళేమో. ఇంగ మా ఆయన అయితే నిజంగా అండి తీసుకొచ్చి పాలకూర తీసుకొచ్చి ఈ వీడియో కనుక మా ఆయన చూస్తే కనుక నన్నైతే బ్లాక్ చుట్టూ ఉరికిచ్చి, ఉరికిచ్చి ఖచ్చితంగా కొట్టడైతే అందులో సందేహమే లేదనమాట. ఉరికిచ్చి, ఉరికిచ్చి తన్నేస్తాడు. సో, ఏమైందంటే 5 రోజులైతుందండి పాలకూర తీసుకొచ్చి. రోజు ఏదో ఒక కర్రీ అయితూనే ఉంది. ఖతం ఇంగ దీనికసలు ముహూర్తమే వస్తలేదనమాట. మొత్తానికి ఇయాలైతే టైం దొరికింది. మళ్ళా నా గ్రహచారం బాలేనట్టు చూడండి. ఇది దొరికిందా, ఇది దొరికిన తర్వాత రేషన్‌లో గూడా మళ్ళొక కట్ట దొరికింది. సో, ఇంగ మరి రెండిటిని 5 రోజులైతుందండి. నార్మల్‌గా సమ్మర్‌లో అయితే ఎప్పుడో ఖరాబ్ అయిపోయేది. ఇంగ వండలేదనుకో పిచ్చి పిచ్చి తిట్లు తిట్టేస్తాడు మా ఆయన. సో, అందుకనేసి ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాననమాట. ఎందుకంటే ఇదంతా చేయడానికి నాకైతే గంటన్నర పట్టింది. సో, చూడండి అసలు కన్నా కొసరెక్కువ అన్నట్టు ఈ చాట్‌లో ఉన్నదంతా ఖరాబ్ వేస్టేజ్. ఆ గిన్నెలో ఉన్నదంతా సో అది పనికొచ్చేదనమాట. మీకు గూడా ఎప్పుడైనా ఇలాంటి సిట్యుయేషన్ అంటే ఎదురైందా మీ లైఫ్‌లో, మీ కిచెన్‌లో? మీ ఆయన తీసుకొచ్చిన కూరగాయలని, కిలో కూరగాయలని అరకిలో చేసిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఉంటే నాకు కామెంట్ బాక్స్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించింది? నచ్చింది? నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను.